హలో అండి, ఈరోజు రెసిపీలో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకునేటువంటి ఫ్రాన్స్ ఫ్రై పలావ్ మీకు చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. ఈ పలావ్కి మెజర్మెంట్స్ అలాంటివి ఏమీ లేవండి. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒక బాండీలోకి కొంచెము ఆయిల్ అలాగే టేస్ట్ కోసము నెయ్యి వేస్తున్నాను. అందులోనే హోల్ గరం మసాలా, వీటిలోకి వచ్చి మనం పలావ్లోకి వాడేవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా చీలికలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం సాటే చేసుకోవాలి. వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిలువుగా చీలికలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు అలాగే ఫ్రాన్స్ను కూడా వేసుకోవాలి. ఈ ఫ్రాన్స్కి అయితే కొలత ఉండదు. మనం 1 కప్పు రైస్ తీసుకుంటుంటే అందులో హాఫ్ వరకు మనం ఫ్రాన్స్ని వేసుకోవచ్చు. వీటిలో అయితే నేను ముందుగానే ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ పలావ్కి ఎటువంటి మ్యాగ్నేషన్ అయితే అవసరం లేదు. డైరెక్ట్గా మనం ప్రాన్స్ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యే టైంలో మనకు ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. ఇవి రిలీజ్ అయిన వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రాన్స్ ఫ్రై పలావ్ చూపిస్తున్నాను కాబట్టి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేయాలి. అందుకని ఫ్రాన్స్లో ఎటువంటి తేమ ఉండకుండా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాన్స్కు సరిపడినంత కొంచెం కారం వేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకొని ఫ్రాన్స్కు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం వచ్చి చాలా తక్కువే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్లో పలావ్ దినుసులు అలాగే చీలికలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి తక్కువ కారమే పడుతుంది. ఇలా ఫ్రై అయిన ఫ్రాన్స్లోకి 1 కప్పు వరకు చిలికిన పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవడం వలన మనం వేసుకున్నటువంటి మసాలా అంతా కూడా ఫ్రాన్స్కి పట్టి టెండర్గా అవుతుంది. అలాగే పలావ్ కూడా కొత్త టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇలా వేసుకున్న పెరుగు మొత్తాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి చల్లార్చుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకోవాలి. పైన వేసిన రైస్ మొత్తానికి కూడా అడుగున ఉన్న ప్రాన్స్ అలాగే వాటి మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసిన తర్వాత ఉప్పు సరి చూసుకొని ఉప్పు అలాగే గరం మసాలా వేసుకొని ఒకసారి ఫైనల్గా తిప్పుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఫ్రాన్స్ ఫ్రై పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ ప్రాన్స్ పలావ్ డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో ఎటువంటి వారైనా తయారు చేసుకోగలిగేటువంటి ఫ్రాన్స్ ఫ్రై పలావ్. గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.